అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వర్షిణి ఇద్దరి విషయం కూడా సంచలనంగా మారింది. అఘోరి వర్షిణి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ అఘోరి వర్షిణి ఇద్దరి విషయంపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అఘోరి అంటూ ఉంది, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు అని. అదే సమయంలో కొంతమంది అంటూ ఉన్నారు అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు. సో అఘోరి వైపు ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇదే విషయంపై మాట్లాడటానికి మనకు అందుబాటులో ఉన్నారు బాలకృష్ణ స్వామి, అలాగే శివరుద్రస్వామి. మరికొద్దిసేపట్లో అరవింద్ అఘోరా కూడా మనకు అందుబాటులో ఉంటారు. అసలు అఘోరా జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అఘోరా గురించి ఉన్న అపార్థాలు ఏంటి, అనుమానాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అసలు ఇప్పుడు మనకి ఈ లేడీ అఘోరి లేడీ అఘోరిగా మారిన అఘోరి జీవన విధానంలో మనకి తప్పుగా కనిపిస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బాలకృష్ణ స్వామి గారు, శివరుద్ర స్వామి గారు, నమస్తే అండి. శివరుద్ర స్వామి గారు, నా మాట వినిపిస్తుందండి? ఎస్, మనకి బాలకృష్ణ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. శివరుద్ర స్వామి కాల్ డిస్కనెక్ట్ అయింది, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ స్వామి గారు నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. నమస్తే అండి అందరికీ. బాలకృష్ణ స్వామి గారు, చెప్పండి. లేడీ అఘోరి వ్యవహారం చూస్తే ఏమనిపిస్తోంది? సార్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తే విశ్వేశ్వర గారు నాకు అటాక్షిద్దరేస్తుంది. మీరు మాటి మాటికి వాడిని ఎందుకండి హైప్ చేస్తారు? శ్రీనివాస్ అని పిలవలేరా? వాడికి ఓ పేరు లేదా? లేడీ అఘోరి, లేడీ అఘోరి, లేడీ అఘోరి, అఘోరీల పరువు ఎందుకు తీస్తున్నారు? వాడు అఘోరి అసలు ఎవరు చెప్పారు? అంటే అఘోరి కాదా? మరి ఆయన అఘోరి కాదా? ఒక్క నిమిషం అండి, మీరు పిలిస్తే శ్రీనివాస్ అని పిలవండి, లేదంటే నన్ను డిస్కనెక్ట్ చేసేయండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అదే అఘోరి లక్షణాలు ఏమున్నాయి వాడికి? అంటే ఏ లక్షణాలు ఉండాలి అఘోరికి? ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం లక్షణమే. ఓకే శ్రీనివాస్ గారు, అట్లా కాదు, నాకు పాయింట్ వైజ్ కావాలి. సారీ బాలకృష్ణ గారు, నాకు పాయింట్ వైజ్ కావాలి. ఆడపిల్లని ఎత్తుకు వెళ్ళిపోయాడు, కానీ ఆమె నేను ఇష్టపడి వెళ్ళాను అని చెప్తోంది, మీరు ఎత్తుకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆమె మేజర్, ఆ ఎత్తుకు వెళ్ళిపోయారు అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇష్టపడి వెళ్ళిపోయాను అని చెప్పింది కదా, ఫస్ట్ తీసుకెళ్ళిపోయాడు కదా. ఫస్ట్ కూడా నేనే ఇష్టపడి వెళ్ళానని చెప్పింది. సార్ ఒక్క నిమిషం వినండి నా మాట. సెకండ్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు మీ టీవీ వాడిని ఇంటర్వ్యూ చేస్తే నాకు ఇంకా ఆవిడతో అవసరం లేదు అన్నాడు కదా, మళ్ళీ ఎలా తీసుకెళ్ళాడు? ఓకే, అప్పుడేమో తల్లి కూతుళ్ళ సంబంధం అన్నాడు, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అంటున్నాడు. ఏమనుకోవాలి? ఎటువైపు వెళ్తున్నాం మనం? పాయింట్ వైజ్ గా మాట్లాడాలి అన్నారు, మీరు మాట్లాడండి. పాయింట్ వైజ్ గా మీరు మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఏం చేశాడు? గో సంరక్షణ గురించి ఏం చేశాడు? ఆడపిల్లల్ని ఉత్తరిస్తా అన్నాడు, ఏం చేశాడు? సనాతన ధర్మం అంటే ఏంటి? అలా కాదు బాలకృష్ణ గారు, నాకు ఒకటి కావాలి. అఘోరి పైన మీకు ఏమైనా కోపం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు సారీ సార్, నన్ను డిస్కనెక్ట్ చేయండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యువర్ డిబేట్ బికాస్ మాటికి అఘోరి 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 అంటే పిచ్చినా కొడుకులా మాట్లాడేవాళ్ళం. అంటే మీరు అఘోరి దీక్ష ఏమన్నా తీసుకున్నారా? మీరు అఘోరి గురించి తెలుసా? అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరీల జీవన విధానం దీక్ష ఎలా ఉంటుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ నేను డిస్కనెక్ట్ అవుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. నేను ఈ అఘోరి గురించి మీరు డిస్కనెక్ట్ అవుతానంటే ఓకే, మీరు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటాను. అన్నట్టుగానే నేను ఉండాలి అంటే కష్టం ఏదైనా కూడా, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు వాటిని క్లారిఫై చేస్తానంటే ఓకే. శివరుద్ర స్వామి గారిని అడగండి, నేను డిస్కనెక్ట్ అవుతున్నాను. మీ ఇష్టం. డిస్కనెక్ట్ కర్లో బార్ బార్ ఓకే. అండ్ మీరు అలా అనొద్దు అనేది ఒక పర్సెప్షన్, ఒక పర్సెప్షన్లోనే తీసుకోండి అనేటటువంటిది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అండ్ రెండు పర్సెప్షన్స్లను కూడా మనం తీసుకోవాలి, ఇద్దరు ఉద్దేశంలోనూ కూడా తీసుకోవాలి. సో నేను బాలకృష్ణ స్వామికి అసలు అఘోరి అనే మాట, ఆయన అఘోరి అన్నానా, అఘోరి తత్వం ఎలా ఉంది అని అన్నానా, ఆయనకు అసలు నచ్చలేదు. అంటే ఎప్పుడు మనం ఒక పర్సెప్షన్లో ఉంటుంటాం. బోత్
ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, ఈ రెండిటిపైన మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే నిజాలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఆయనకి అఘోరి నచ్చలేదు అండ్ అఘోరి ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం నచ్చలేదు. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది అంటే నేను ఇష్టపూర్వకంగా వెళ్ళానని అంటుంది. సో బాలకృష్ణ స్వామికి అఘోరియా అని పిలవడం ఇష్టం లేదు. సో ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఒక కోపంలో ఉన్నారు. నాకు బాలకృష్ణ స్వామి అనిపిస్తుంది ఏంటంటే ఆయన కోపంలో ఉన్నారు. ఉంటే ఒక డిబేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు అఘోరి అంతో బాలకృష్ణ స్వామి కూడా అంతే. సో నేను ఒకవైపే మాట్లాడండి, మీరు ఎలాగే మాట్లాడండి అని నన్ను డ్రైవ్ చేయడానికి మాత్రం ఎవరు ట్రై చేయొద్దు. ఓకే, మనకి శివరుద్రస్వామి కూడా వచ్చారు. శివరుద్రస్వామి గారితో కూడా మాట్లాడదాం. శివరుద్రస్వామి నమస్తే అండి. నమస్కారం. శివరుద్రస్వామి ఏంటి అసలు కొంతమంది అఘోరిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అఘోరిని సపోర్ట్ చేసే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అసలు ఆయన అఘోరి అని పిలవద్దు, అఘోరి అని పిలిచారంటే నేను డిస్కనెక్ట్ అయిపోతానని ఈ బాలకృష్ణ స్వామి ఆగ్రహంతో వెళ్ళిపోయారు. శాంతం గురించి మాట్లాడేటటువంటి మనుషులు నేను ఆగ్రహంతో వెళ్ళిపోతానంటూ కనబడతారు. నాకు చాలా సందర్భాలు ఇది ఆశ్చర్యం వేస్తుంది. మనం చాలా శాంతంగా ఉండాలని చెప్తుంటుంటారు. బట్ ఏదైనా ఒక పాయింట్ ట్రిగ్గర్ అయ్యేటప్పటికి కోపోద్రిక్తులు అయిపోతారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు, శాంతాన్ని మర్చిపోతారు, వెళ్ళిపోతుంటుంటారు. సో ఓకే, బాలకృష్ణ స్వామి ఎందుకు వెళ్ళిపోయారు అనేది నేను ఆయన పర్సనల్ విషయం. ఓకే, అఘోరి గురించి మాట్లాడదాం. ఇక్కడ అఘోరి గురించి ఇదే అనుకున్నాం. నిన్న కూడా మనం పోలు పెడితే ఒక 12% మందో 15% మందో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సో ఈ అఘోరి గురించి చూస్తే మీకు ఏమనిపిస్తోంది, ఏంటి వాస్తవం ఏంటి అసలు ఇందులో? ఇప్పుడు అఘోరి అన్న మాట అనకూడదు అని బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే, ఆయన అఘోరి అని మీరు అన్నారు కదా, అఘోరి లక్షణాల గురించి కానీ, అఘోరి ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన, నియమ నిబంధనలు, అంటే దైవాధీనమైన శాస్త్రీయమైన శక్తులు ఇవన్నీ కనుక్కోవడానికి చెప్పారు. యాక్చువల్లీ స్వామి, మీ శివరుద్ర స్వామి మీ ఆడియో డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఓకే, మీరు మూవ్ అవుతున్నట్టున్నారు. కార్ ఆపేసి మాట్లాడగలుగుతారా బహుశా? ఎందుకంటే ఇప్పుడు ఆపేసాను. ఇప్పుడు ఓకే కదా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామి, అఘోరి తత్వం అనేది మీరు చెప్పిన విషయం కాకుండా ఆలోచిస్తారు. ఎల్లూరి శ్రీనివాస్ అఘోరి అని ఎక్కడ రుజువు కాలేదు అని బాలకృష్ణ గారి అభిప్రాయం. రెండోది నా అభిప్రాయం, మీరు ఇంతకు ముందు చెప్పారు ఎల్లూరి శ్రీనివాసే కానీ అఘోరి కాదు. ఇది రెండో అభిప్రాయం. అంటే అఘోరి అనేది పేరు కాదు. నో, అఘోరి అనేది పేరు కాదు, జీవన విధానం. అఘోరి అనేది జీవన విధానం. ఇప్పుడు శివతత్వం అది భగవంతుడి తత్వం, కానీ శివతత్వంలో శివుడి తత్వం వేరు, విష్ణు తత్వం వేరు, అంటే బ్రహ్మతత్వం వేరు. కరెక్ట్ స్వామి. నేను ఒక మాట అడుగుతాను. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, ఆయన పేరు కుమారో ఇంకోటి ఏదో ఉంటుంది. ఆ మాల వేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాం, స్వామి అని పిలుస్తాం. ఈయన పేరు స్వామి కాదు. స్వామి అని ఎందుకు పిలుస్తారంటే ఆ తత్వంలో మనకి ఆ మాలలో ఆ దీక్షలో కనబడుతున్నాడు కాబట్టి ఆయన మనం స్వామి అంటాం. ఇక్కడ అఘోరికి ఏదో ఆయన పేరు ఏం చెప్పాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏదో పేరు పెట్టారు వాళ్ళ గురూజీ అన్నాడు. కానీ ఆయన కనిపిస్తున్నటువంటి దీక్షతత్వం మనకు అఘోరిలా కనబడుతుంది కాబట్టి అఘోరి అని పిలుస్తున్నారు. జస్ట్ లైక్ భవానీ మాల వేసుకొని ఎవరినైనా భవానీ అని అంటారు, స్వామి మాల వేసుకొని ఎవరినైనా మాలలో కనబడితే స్వామి అని అంటారు. కాబట్టి ఆ ధారణలో కనబడుతున్న వాళ్ళు మనం పిలుస్తుంటుంటాం. సో అది పేరు కాదు, వాస్తవం. అయితే అఘోరిది అలా ఉండదు. అఘోరిది పేరు ఉంటది. అఘోరికి ఒక అఖాడాలు ఉంటాయి. అఘోరికి అనేది ఏంటంటే స్వామి, అఘోరి వేరు, అఘోరా వేరు. అఘోరి అనే వాళ్ళని కంప్లీట్ గా స్త్రీలని అంటారు. అఘోరాలు అనే వాళ్ళని కంప్లీట్ గా పురుషులని అంటారు. అంటే పురుషుల్లో మరి పురుషతత్వాన్ని పరమాత్ముడికి అప్పచెప్పే దాంట్లో పురుషుడి అంగం కోసుకోరు, అక్కడ ఉన్న నరాన్ని మాత్రమే చంపేసుకుంటారు. జీవితం మొత్తంలో పురుషాంగం అనేది శారీరక కలయిలకు పనిచేయకూడదు అని. కంప్లీట్ గా స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు కామ కోరికలు చంపుకోవడానికని 12 సంవత్సరాల శిక్ష తీసుకున్న తర్వాత ముక్కు పుడక ఈ కింద 1, 2, 3 ఈ కింద ముక్కు పుడక కొంచెం బలంగా ఉండి ఈ నరాన్ని కుచ్చుతూ ఆ ముక్కు పుడక జీవితం మొత్తానికి వేసేస్తారు. వేసేస్తే వాళ్ళకి వాసన ద్వారా కామం అనేది పోదు. స్త్రీలకి పురుషులకి 2 వ్యత్యాసాలు అవి. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాసు యొక్క శరీరాన్ని మీరు చూసి నిర్ణయిస్తున్నారు కాబట్టి ఆయన అఘోరి అఘోరా అనే 2 వర్షన్స్ ఆయన మీద లేవు. 3వ వర్షన్ ఆయన వచ్చేసి
కిన్నర్ అని అంటారు కదా స్వామి, మనము అర్ధనారీశ్వరి తత్వం అని అంటాం కదా. ఇప్పుడు ఆ వ్యత్యాసం మాట్లాడితే ఎల్లూరి శ్రీనివాసు పుట్టినప్పటి నుంచి ఒకవేళ కిన్నర్ అంటే అర్ధనారీశ్వరి తత్వాన్ని తీసుకుంటే మీరన్నట్టుగా కిన్నర్ అఖాడా ఇప్పుడు రాజస్థాన్ లో ఉంది. ఈ మధ్య మొన్న ఒక 1.5 year క్రితం దాన్ని ప్రారంభించారు అఖాడాలు అందరూ కలిసి, అందులోనే ఉండవచ్చు. మహిళా అఖాడాల వాళ్ళు కూడా కలిసి అందులో ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నల్లో రూపం చూసి మాట్లాడాలి అంటే పుట్టుకతోనే శ్రీనివాసు మగవాడు, మధ్యలో ఆయన రూపాన్ని మార్చుకున్నాడు, పరమాత్ముడికి అంగం ఇచ్చుకున్నాడు, ఆ ప్రీస్ట్ ఇంప్లాంటేషన్ ఏదో చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శ్రీనివాస్ కి ఈ 3 పేర్లలో ఏ పేరు ఇవ్వాలి కదా? కాబట్టి శ్రీనివాస్, అందుకే శ్రీనివాస్ అనాలి అంటున్నాం. ఇంకా నిర్ధారణ కాలేదు ఆయన స్త్రీతత్వంలో ఉన్నాడా పురుషతత్వంలో ఉన్నాడా. ఇప్పుడు స్త్రీతత్వం ఉంటేనేమో పురుషుల్ని పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు ఆయన చేసింది స్త్రీని. అంటే ఆయన పురుషతత్వంలో ఉన్నాడా అంటే పురుషాంగం లేదు, ఆయన పురుషుడు ఎలా అని చెప్పేసి చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. అంటే ఓకే, స్త్రీతత్వంలో ఉన్నాడు కానీ ఏమంటే పెళ్లి కాదు తోడు అని అంటున్నాడు, మేము తోడులో ఉన్నామని అంటున్నాడు. అన్నాడు నా భర్త అని చెప్పి అంత వల్గర్ గా చెప్పారు కదా స్వామి. నిన్న ఆ అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చింది కదా, తోడు నీడా అని కాకుండా అమ్మాయి చెప్పింది కదా వర్షిని, ఆ అమ్మ ఆ బిడ్డ ఏమన్నది, నా భర్త అయినా మేము శారీరకంగా ఉండలేకపోయినా పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాము అని ఆవిడ మీడియా ఛానల్ ముఖంగానే చెప్పింది. ఇప్పుడు మన ఇద్దరం ఏదో మాట్లాడి జడ్జిమెంట్ తీసుకొని గొడవ పడకుండా నిన్న మొన్న జరిగిన ఓకే శివరాత్రి స్వామి, ఓకే నాకు కూడా ఆర్గ్యుమెంట్ ఏం కాదు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవి అఘోరీ చెప్పిన డౌట్స్ కావచ్చు, అఘోరీని వ్యతిరేకించే వాళ్ళు చెప్పిన డౌట్స్ కావచ్చు, అఘోరీని సమర్థించే వాళ్ళు చెప్పిన డౌట్స్ కావచ్చు, ఇన్నున్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ నేను నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అఘోరీ, నేను అఘోరీని ఎలా చూస్తున్నానో మిగిలిన వాళ్ళని కూడా అలాగే చూస్తున్నాను కాబట్టి వాస్తవం ఏంటనేది నాకు కావాలి. ఓకే, అఘోరీ ఎందుకు స్త్రీగా మారాడు? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని చంపేసుకొని తన అంగాన్ని త్యాగం చేసేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అఘోరీ ఎందుకు తన అంగాన్ని పూర్తిగా తీసేసుకున్నాడని అనుకుంటున్నారు? పోనీ అందులో ఏం ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న చాలా మంది మీడియా వాళ్ళు వేయాల్సింది వేయలేరు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, అంటే వారి యొక్క కోరికలను కొంతమంది ఇస్తారు, కొంతమందికి ఏదైనా తినుబండారాలు ఇష్టం ఉంటే అవి ఇచ్చేస్తారు, కొంతమంది వారికి ఏదైనా రంగు ఇష్టం ఉంటే రంగును వదిలేస్తారు. ఇలా కొన్ని వ్యత్యాసాలు ఇస్తూ ఉంటారు కదా. అలాగా నేను శివుడికి నా అంగాన్ని ఇచ్చేసాను, నాకు తండ్రి ఇలా చెప్పిండని నా అంగాన్ని నా జీవితం మొత్తం తండ్రికి త్యాగం చేశానని చెప్పి స్టేట్మెంట్ క్లియర్ గా ఆయన ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత శివుడికి అంగం ఇచ్చిన వాళ్ళకి పైన బ్రీస్ట్ తన పనేముంది అని అడుగుతున్నా ఒక ప్రశ్న. పురుషత్వమే కదా ఆయన ఇచ్చేయాల్సింది. మరి పురుషత్వం ఇచ్చినాక స్త్రీతత్వం ఎందుకు ఎత్తుకున్నాడు శరీరం మీద? దాంట్లో కొంచెం మనం అర్థంగా మాట్లాడాలి కదా స్వామి. ఇప్పుడు అలా ఎత్తుకోవడం చేతనే ఇప్పుడు శ్రీనివాస్ మీద ఇంత పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి గల కారణం ఏమిటి? ఐడెంటిటీ, వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేల్ అండ్ ఫిమేల్ జెండర్ డిస్కషన్. పర్సన్ ఇచ్చేసాడు అని అంటే వాట్ అబౌట్ బ్రీస్ట్ ఇంప్లాంటేషన్? వై హీ హాస్ చూసన్ ఫర్ దట్? ఇస్ దట్ ఫర్ ద సొసైటీ టేక్? ఎందుకు వై అన్న తీసుకోవడం చేతనే ఈ రోజు శ్రీనివాస్ తప్పుడులో పడడానికి గల కారణాలే ఇవి కదా. ఓకే, ఇక్కడ నేను ఒక పాయింట్, అంటే నేను మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఒక పాయింట్ చెప్తాను. ఆయన మగతనాన్ని ఇచ్చేశాడు, స్త్రీతత్వాన్ని తీసుకున్నాను అన్నాడు. అంటే అమ్మవారి రూపాన్ని నేను తీసుకున్నా, అమ్మవారు స్త్రీ, అయ్యవారు పురుషుడు. సో నేను నా మగతనాన్ని ఇచ్చేసి స్త్రీతత్వాన్ని తీసుకున్నాను, స్త్రీతత్వంలో కూడా భ్రష్టు ఉంటుంది కాబట్టి నేను దాన్ని పెట్టించుకున్నాను అని అంటున్నాడు. ఒక్కటి మన ఓకే, ఇప్పుడు మన ఓకే అంటే ఒక పురుషుడు లేదంటే ఒక మనిషి మామూలుగా గుడికి వెళ్ళి గుండిస్తేనే తిరిగి వెంట్రుకలు ఎప్పుడు వస్తాయని ఆలోచించేటటువంటి వాళ్ళు తన మగాన్ని అని చెప్పుకునేటటువంటి ఒక అంగాన్నే ఇచ్చేసినప్పుడు మళ్ళీ దానిలో భ్రష్టు ఎందుకు పెట్టాడు అని అనుకోవాలా, లేకపోతే అంగాన్నే ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించాలా? ఇప్పుడు అంగాన్ని ఇచ్చేసాడు, అది కూడా ఆయన రీసెంట్ గా 2024లో ఇచ్చేసిండు అని చెప్పేసి అదేదో సర్టిఫికేషన్ తీసుకొని వచ్చారు ఎవరో ఆ ఛానల్లో, నాకు అంత గుర్తులేదు. చూస్తుంటే కూడా కనబడుతుంది, మొన్నటి వరకు ఆయన బట్టలు లేకుండా కూడా తిరిగాడు కాబట్టి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు బ్రీస్ట్ పెట్టుకున్నాడు, నేను శివతత్వంలో ఉండాలనుకున్నాను, అమ్మవారి తత్వంలో కాళీ స్వామి. అంటే నేను ఒక్కొక్క పాయింట్ అడుగుతాను, మీరు చాలా విజ్ఞులు కాబట్టి సో ఒక్కొక్క పాయింట్ మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి అని. అంటే సహజంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్వార్థం ఉంటుంది. రాజకీయ నాయకులకి జనాల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఓట్లు వేయించుకోవాలనే ఒక స్వార్థం ఉంటుంది. వ్యాపారస్తులకి ఏదో ఒక ప్రకటన ఇచ్చి లాభార్జన చేయాలనే స్వార్థం ఉంటుంది.
సహజంగా అమ్మాయిలకో లేదంటే కొంతమంది అమ్మాయిలకో కొంతమంది అబ్బాయిలకో స్త్రీలనో పురుషులనో ఆకర్షించి ఏదో ఒక రకమైన లబ్ధి పొందాలి అనేటటువంటి ఇది ఉంటుంది. సో ఇక్కడ అఘోరి ఏ లబ్ధిని పొందాలని అనుకుంటూ తన అంగాన్ని ఇచ్చేశాడు? ఆ ఫస్ట్ పాయింట్ అది తీసుకుందాం. అంటే అఘోరి ఏ లబ్ధిని పొందాలనుకుంటున్నాడో అందుకు అంగాన్ని ఎందుకు ఇచ్చేశాడు? అలా ఉండదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అంగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడ రాసి లేదు అంగాన్ని ఇవ్వాలని. ఆయన ఇచ్చుకున్నాడంటే ఆయన పైశాచికత్వం, అది భక్తిలో. ఒక్క నిమిషం, ఓకే నేను ఇక్కడ అడుగుతాను. పైశాచికత్వం అంటే ఏదైనా మనం ఒక పని చేశామంటే ఏదో ఒక లాభాన్ని ఆర్జించి ఏదో ఒక దాని వెనక ఏదో ఉంది. అంటే ఇంతకుముందు సోను సూద్ కరోనా టైంలో ఏదో చేస్తే ఇతను ఇంత ఆ దానం ఎందుకు చేస్తున్నాడు, వాని వెనుకున్న ఉద్దేశం ఏంటి అని వెనుకున్న ఉద్దేశాన్ని లాగాం. సో పైశాచికత్వం అనేది మన బ్రెయిన్లో ఉన్నటువంటిది, మనం దాన్ని ఇంకే రకంగా పిలుస్తాం. అది కాదు, ఎవరైనా ఒక పని చేస్తే దాని వెనుక అతను ఆశించే లబ్ధి ఏంటి అని. సో శ్రీనివాస్ అనే వ్యక్తి తన అంగాన్ని ఇచ్చేయడం ద్వారా ఆశించే లబ్ధి ఏమై ఉండొచ్చు? ఏమి రాదు, అలా ఆశించే లబ్ధి వచ్చేదా మిత్ర? ఏమి ఆశించలేదు అయితే. సో శ్రీనివాస్ ఆయన ఆశించడం కాదు స్వామి, వినండి. ఒక యోగులు, సిద్ధ పురుషులు, సత్పురుషులు, సాధు సంతులు, అఘోరాలు, నాగ సాధువులు అంగం తీసేయాలనేది లేదు. అక్కడ ఏమున్నదంటే స్వామి, అంగానికి సంబంధించిన విషయం ఏంటంటే భక్తి తత్వాన్ని, కామ కోరికలని, మన అంతరాత్మలో ఉన్న ఈ మదమత్స్యాలని ఆపడానికి అని చెప్పేసేసి పురుషాంగంలో ఉన్న ఆ పురుషత్వ నరాన్ని గురువులే కర్రతోని కొట్టేసే విభాగాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అలాంటి తత్వంలో స్త్రీ తత్వంకి వచ్చాను నేను, పురుషతత్వం ఇచ్చేసినానన్న శ్రీనివాసు గురుతత్వం కావాలి అంటున్నా నేను, శిష్యరికం కావాలి దానికి అంటున్నా నేను. అఘోరా తత్వంలో, అఘోరా పురాణంలో, శివ పురాణంలో ఏం రాసుంది? పురుషుడి యొక్క అంగస్తంభన కాకుండా ఉండడానికని, స్త్రీ సౌభాగ్యవతుల సంసార సాగరాలను కాపాడడానికని ఆ రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యుల కంటే ముందు ఇంకొక జగద్గురు ఉన్నాడు మన దగ్గర, ఆయన గారే దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు చెప్పింది ఏంటంటే స్త్రీలని కాపాడాల్సిన అవసరం, మన స్త్రీలను ఎత్తుకోబోతున్నారు మన దేశంలో నుంచి, మన సంపదని ఎత్తుకోబోతున్నారు అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేశారంటే మహనీయమైన ఆలోచనలు చేసి, మీరు స్త్రీలని కాపాడాలి, ఇంటిని కాపాడాలి, సంసారాలను కాపాడాలి, మీకు కోరిక పుట్టకూడదు, కోరిక పుడితే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి కామం చాలా చెడ్డది కదా మిత్ర. దేవాది దేవతలే మన శాస్త్రంలో రాస్తున్నాయి, కొన్ని సందర్భాలు చదువుతూ ఉంటాం మనకి. శివస్వామి, శివరుద్ర స్వామి, ఓకే వాడి దగ్గరికి వద్దాం. అంటే అతను హిందూ ధర్మాలలో దేన్ని అవలంబిస్తున్నాడు, లేదంటే ఏ సనాతన ధర్మంలో దేన్ని తీసుకున్నాడు, అసలు ధర్మం ఏం చెప్తుంది, వీటన్నిటి దగ్గరికి వద్దాం. ఫస్ట్ మనం ఇతను ఫేక్ అంటున్నాం, ఇతను ఉద్దేశం మంచిది కాదు అని అంటున్నాం. సో అందుకని నాకు ఒక్కొక్క పాయింట్ కావాలి. సో అఘోరి ఏ గురు పరంపరలో ఉన్నాడు, ఏ గురువు దగ్గర శిష్యరికం చేశాడు, ఇవన్నీ తీసుకుంటే అతను ఫేక్ అని అంటున్నాం కాబట్టి. సో అతను అంగాన్నే ఇచ్చేయటం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరైనా వచ్చి వాళ్ళ సంపదను దానం చేస్తుంటే ఇతను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడా, ఇతను త్వరలో ఏం చేయాలనుకుంటున్నాడు, ఇలాంటివి మనం ఆలోచిస్తాం. ఇక్కడ అఘోరిని కూడా మనం ఫేక్ అని అంటున్నాం కాబట్టి వై ఈజ్ ఫేక్? మనం ఇతని అంగాన్ని కట్ చేసేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏం ఆశించి అది ఇచ్చేశాడు, ఆ ఒక్క పాయింట్ మనం ఆన్సర్ తీసుకుంటే నెక్స్ట్కి వెళ్దాం. బహుశా ఇది ఆలోచించి ఉండొచ్చు. మిత్ర, ఆయన అంగాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది ఆయనకు తెలిసి ఉంటుంది. నేను చెప్తుంది శాస్త్రంలో అంగం గురించి ఉన్న విలువ. మీరేంటంటే శాస్త్రంలో లేని వర్డ్ అడిగి దాని అంతరార్థం అని అడగడం, అది మనకి ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంలో ఇచ్చాడు అనేది ఆయన గారి ద్వారా అడిగితే అది శాసనాలలో ఉన్నదా, మన దగ్గర ధర్మంగా రాసి ఉన్నదా, దానికి రుజువులు ఉన్నాయి అన్న దానికే విలువ. ఈయన ఇచ్చేసాను అని అంటే ఆయన ఇష్టంగా ఏమి ఇచ్చాడు అన్న దానికి శాస్త్రానికి సంబంధం లేదు. శాస్త్రం వేరు, అంటే శాస్త్ర విరుద్ధంగా అతను అంగాన్ని తీయించేసుకున్నాడు అని అంటారు, రైట్? ఖచ్చితంగా శాస్త్రంలో లేదు కదా, అంగాన్ని మనం రాసుందా శాస్త్రంలో? ఓకే శివరుద్ర స్వామి, ఒక్క నిమిషం. అరవింద్ అఘోరా ఉన్నారు మనకి, అరవింద్ అఘోరాతో కూడా మాట్లాడదాం. బహుశా మీకు తెలిసే ఉంటుంది, పెద్ద ఆయన. అరవింద్ అఘోరా గారు నమస్తే అండి. నమస్తే అండి. అరవింద్ అఘోరా గారు, ఇప్పుడు మనకి శ్రీనివాస్ గతంలో పేరు, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటూ లేడీ అఘోరీగా తిరుగుతున్నారు. మీరు విన్నారా ఆయన గురించి? నేను విన్నాను. ఆయన తరపు ఎక్స్పర్ట్స్ చాలా వరకు కూడా రెగ్యులర్ ఫాలో అయ్యాను. శివరుద్ర స్వామి గారికి శుభాశిస్సులు. హలో, వింటున్నారా అండి? వింటున్నారా? వినబడుతుందండి, వినబడుతుంది. ఆయన కూడా వినాలి అని అంటున్నాను. ఏంటండి?
మీరు నేను మాత్రమే మాట్లాడుకునేది కాదు, ఉమ్. నా వాయిస్ శివరుద్ర స్వామి కూడా వినేటట్టుగా శివరుద్ర స్వామి ఉండాలి. గారు, అరవింద్ గారి మాట వినబడుతుందండి మీకు? టీసీఆర్ ఓకే, ఒక్క నిమిషం అండి, కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, వెళ్తుంది. శివరుద్ర స్వామి గారు ఇప్పుడు వినిపిస్తుందండి అరవింద్ అఘోరా గారి మాట? అరవింద్ గారు ఒకసారి మాట్లాడండి. హలో, మైక్ చెక్ 1 2 3. ఓకే, వినిపిస్తుందండి అఘోరా గారు, శివరుద్ర స్వామి గారు? ఓకే, వినబడుతుందండి, ఆయన వింటున్నారు మీ మాట. శివరుద్ర స్వామి కూడా వింటున్నారు. పీసీఆర్ ఒక వాల్యూమ్ పెంచండి. వాల్యూమ్ పెంచండి. ఓకే, హలో, మాట్లాడండి అరవింద్ గారు, మాట్లాడండి. శివరుద్ర స్వామి గారు. హలో, శివరుద్ర స్వామి గారు, అరవింద్ అఘోరా గారి మాట వినిపిస్తుందండి మీకు? ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు. అంటే ఆయన మీతో మాట్లాడినప్పుడు ఒకసారి మీరు రియాక్ట్ నేను అవ్వండి ఒకటే చెప్తానండి. లేడీ నాగసాధు గురించి పాయింట్ అవుట్ చేయడము, క్వశ్చన్ చేయడము, మాట్లాడటము ఇదేదో పెద్ద విశేషమని మీరు అనుకుంటున్నారు. కనీసము శివరుద్ర స్వామి గారు అని 2 సార్లు పిలిచినాను. ఆ మాత్రం రెస్పాన్స్ కూడా ఇవ్వడం చేతగాని వాళ్ళు మీరు అఘోరీలా కొత్తేరికి మర్యాదగా మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకోకుండా ఏందో పెద్ద స్థాయిలు కూడా అన్నారు. ఎవరండి మీరు అసలు? శివరుద్ర స్వామి అంట వింటున్నారండి. ఆయన మాట మీకు వినపడలేదు ముందు తొలుత, ఆయన బయట ఎక్కడో కారులో ఉన్నారు. ఎక్కడైనా ఉండనండి, మర్యాద ఉండాలండి. మనిషికి మధ్యలో మర్యాద ఉండాలి. ఫస్ట్ మనం మనుషులం. అవును, ఇప్పుడు వింటున్నారు, ఇప్పుడు వింటున్నారు. శివరుద్ర స్వామి గారు, ఆయన మాట వినిపిస్తుందండి మీకు? అరవింద్ అఘోరి అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అని అంటాడంటే ఈయన ఏమన్నా నాగబాబు తమ్ముడు అనుకుంటున్నాడా? లేదు, తెలుసు అన్నారు, మీరు తెలుసు అన్నారు. నాకు కూడా చాలా తిక్కగా ఉంటుందండి. ఓకే, అలాగని చెప్పి నేను ఎవరిని కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడమో లేదు ఇన్సల్ట్ చేసి మాట్లాడడమో నాకు చేత కాదండి. కాకపోతే మనము ఎవరైనా కావచ్చు, మీరు రోహిత్ గారు, మీరు కానీ శివరుద్ర స్వామి కానీ, లేకపోతే నాగసాధు అఘోరి కానీ, లేకపోతే ఇంగోళ్ళు కానీ, బాలకృష్ణ కానీ, ఎవరైనా కానీ అన్నిటికంటే ముందు మనము మనుషులు అన్నది తెలుసుకోవాలి. ఎక్కడ అహంకారము అన్నది ఉంటుందో అక్కడ శివతత్వము ఉండదండి. అసలు అఘోరాల గురించి వీళ్ళకి ఏం తెలుసు? బాలకృష్ణకైనా సరే, ఈ శివరుద్ర స్వామికైనా ఏం తెలుసు? అసలు వీళ్ళు ఎప్పుడైనా హిమాలయాలకు పోయినారా? ఆ చలి ఎలా ఉంటుందో భరించారా? ఆ తర్వాత వీళ్ళు అఘోరాల మీద అంతో ఇంతో, నాగసాధుల మీద అంతో ఇంతో కామెంట్ చేయమనండి. ఇక్కడ నేను చెప్పేది చాలా క్లియర్ అండి. చేతిలో ఇద్దరిది ఒక త్రిశూలం పెట్టుకుని తిరిగినంత మాత్రం సత్యవాడు అఘోర కాలేడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నేను వింటూనే ఉన్నాను. దాని గురించే నేను వింటున్నాను. ఇక్కడ రావణాసురుడి గురించి మీరు విన్నారా? రావణాసురుడు 10 తలల రావణాసురుడు శివుణ్ణి మెప్పించడం కోసము తన తలను తానే ఖండించుకుని చివరి అక్కడికి శివుణ్ణి మెప్పిస్తాడు. ఓకే, ఇక్కడ శరీర త్యాగము, శరీర అంగ త్యాగము అన్నది ఏదైతే ఉందో అది రాక్షస భక్తికి తార్కాణము. ఓకే, అది ఏమి తప్పు కాదండి. తప్పు కాదు. ఓకే, అది తప్పు కాదు. అంగ విచ్ఛేదనము చేసుకోవడము తప్పు కాదు. ఇది తప్పు కాదండి. అంగం ఇవ్వడం తప్పు కాదు. ఆయన పెళ్లి చేసుకోవడం తప్పేనా? అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు అని అంటున్నారు. లెట్ మీ కంప్లీట్ అంటున్నా. ప్లీజ్. ఓకే, ప్లీజ్. ఇక్కడ సైన్స్ అనేది ఒకటి ఉంది. ఆ సైన్స్ ప్రకారంగా ఒక పురుషుడు ఒక స్త్రీలాగా మారచ్చు.
అట్ ది సేమ్ వైస్ వెర్సా చేతిలో డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన స్థితి ఉంటే రికానలైజేషన్ అంటారు. అంటే ఉపసంహారం. అవును. అంటే పురుషుడిగా ఉన్నటువంటి అతను స్త్రీగా మారడానికి చేసుకున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంటే పురుషుడుగా మారేదానికి అవకాశం ఉంది. ఈ రోజున సైన్స్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. కానీ అరవింద్ గారు ఇక్కడ అఘోరా మారింది భక్తితో అని చెప్తూ ఉన్నాడు. సో నిజంగా ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తానండి. నేను మాట్లాడేటువంటి మాట కాంట్రవర్షియల్ గా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అని నేను నమ్ముతాను. శివ మహాపురాణాన్నే మనము ఉదాహరణగా తీసుకుందాం. శివుడు పార్వతి ఉన్నారు కదా. శివుడు పార్వతి ఉంటే మన్మధుడు అనే అతను ఈ శివుడు యోగ స్థితిలో మహాయోగిగా ధ్యాన స్థితిలో ఉండగా ఆయన్ని ఆ ధ్యాన స్థితి నుంచి నిద్ర లేపడానికి మన్మథ బాణాలు అనేది వేస్తాడు. ఆ తర్వాత శివ పార్వతుల మధ్యలో ప్రేమ అన్నది అంకురించింది. అది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. రెండోది ఈ విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు కదా ఈ అమృతం పంచేటువంటి టైంలో. హలో, చంపే టైంలో ఈ అమృతము పంచే టైంలో అండి, అమృతం పంచే టైంలో జగన్మోహిని అవతారంలో ఉంటాడు కదా విష్ణువు. ఒక్కసారి నిన్ను అలా చూడాలందయ్యా అని సరదాగా అంటాడు. అదే శివ మహాపురాణంలో సంగతే నేను మాట్లాడుతోంది. ఓకే. ఆ తర్వాత కాలంలో భస్మాసురుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. భస్మాసురుడు కూడా గొప్ప శివభక్తుడే. ఆ శివభక్తుడైనటువంటి భస్మాసురుడు శివుడిని మెప్పించడానికి తాను కూడా రాక్షస భక్తితోటే శివుడిని మెప్పిస్తాడు, వరాన్ని కోరుతాడు. ప్రత్యక్షమైన తర్వాత నేను దేని మీద చెయ్యి పెడితే ఆ చెయ్యి పెట్టినటువంటి ఆ వస్తువు గాని లేదా ఆ మనిషి గాని ఏదైనా గాని భస్మం అయిపోవాలి అని చెప్పి కోరుతాడు. అలా కోరినటువంటి క్రమంలో తదాస్తు అంటాడు శివుడు. బోళా శంకరుడు కదా. ఓకే. ఆ తర్వాత నువ్వు ఇచ్చిన వరం ఫలిస్తుందో లేదో నేనే నీ మీదే ప్రయోగించి చూస్తాను. అవును. అంటే అరవింద్ అఘోరా గారు నిజానికి మనకి ఓపిక్ గా వింటే గానీ మీకు అర్థం కాదు. అవునవును. అంటే ఆ విషయం అందరికీ తెలుసు, కానీ అదే ఈ విషయాన్ని కొంచెం ఓపిక్ గా వింటే కానీ అర్థం కాదు. కన్క్లూషన్ లోకి వచ్చాను. ఓకే ఓకే చెప్పండి. అప్పుడు జగన్మోహిని పిలుస్తూ అంటే శ్రీహరిని పిలుస్తూ కాపాడరా ఆయన ప్రాణం పోయేటట్టుంది అని చెప్పి శివుడు ముట్టుకుంటూ పరుగులు తీస్తాడు. ఆ టైంలో జగన్మోహిని అవతారంలో భస్మాసురుడిని మార్చభంగిముల పేరుతోటి తన తల మీద తానే పెట్టుకునే స్థితిలో అవును భస్మం అయిపోతాడు. తన ఎత్తుపై పెట్టుకుని భస్మం అయిపోతాడు. ఆ తర్వాత శివుడు జగన్మోహిని వీళ్ళిద్దరూ కూడా మోహచకితులై అవును అయ్యప్ప స్వామి జననానికి దారి తీస్తుంది. అది సేమ్ వయసు వెర్స ఈమె స్త్రీ కావచ్చు, శ్రీనివాసు పురుషుడే కావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంగవిచ్ఛేదన చేసుకుని స్త్రీగా మారి ఉండవచ్చు లేదా అసలేమి లేకపోవచ్చు అక్కడ. ఓకే. కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవాటి రోజున సైన్స్ ఉండే పరిస్థితికి కృత్రిమ అంగాన్నైనా కానీ పెట్టుకుని కలించవచ్చు, బిడ్డల్ని కనవచ్చు అన్నటువంటిది సైన్స్ చెప్తున్నటువంటి మాట. ఓకే. అరవింద్ గారు నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ కావాలి ప్లీజ్. అరవింద్ అఘోరి గారు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి.
నేను ఒకసారి కంప్లీట్గా మీ దగ్గర అఘోరి తత్వం గురించి ఇవన్నీ కూడా తీసుకుంటాను, కానీ నాకు కొన్ని పాయింట్స్ కావాలి. అఘోరి కేవలం మంచు కొండల్లోనో ఎక్కడ గుహల్లోనే ఉండాలా, బయటికి ఇలాగా దిగంబరులుగా బయటకు వస్తే తప్ప, అఘోరి ఇలా అమ్మాయితో వెళ్తే తప్ప, ఈ రెండు తప్ప కాదా చెప్పండి ఒకసారి నాకు. చాలా క్లియర్గా చెప్తున్నానండి. అఘోరీలు కేవలం అడవుల్లోనే ఉండాలి, శ్మశానాల్లోనే ఉండాలి, హిమాలయాల్లోనే ఉండాలి అన్నటువంటిది ఏది కూడా నిబంధన కాదు. ఓకే, ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ తాలూకు ఆలోచన విధానము వగైరా అంతా కూడా లోక కళ్యాణార్థము అనేటువంటి ఆ దిశలోనే నడుస్తుంది, కానీ ఇంకో రకమైన దిశలో ఉండదు. ఈ మధ్యలో వచ్చేటువంటి ప్రేమలు, పెళ్లిళ్ళు వగైరాలు అనంటే ఇవన్నీ నా దృష్టిలో ఆటలో అరటిపండు అంటాను నేను. పెళ్లి చేసుకోవచ్చా అఘోరాలు? ఇలాంటి ఒక శారీరక సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదండి? గృహస్థ సాధు అంటారు వాళ్ళని, గృహస్థ సాధు. ఓకే, ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తానండి. మీకు కనుక ఎప్పుడన్నా టైం దొరికితే, నేను కాశీలోనే సెటిల్ అయినటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడంటే కాశీలో లేదు కరెక్టే, కానీ ఒక అఘోరీగా కాశీలోనే సెటిల్ అయ్యాను. ఆ తర్వాత హరిద్వార్, ఆపై హిమాలయాల్లో నేను ఉండేది. ఎప్పుడు ఎక్కడ ఉంటాను ఏంటి అన్నది ఎవ్వరికీ అర్థం కూడా కాదు. అవును, ఇది వేరే విధంగా నేను చెప్పడం అని దయచేసి అనుకోకండి. ఓకే, మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నాను, మీకు కావాలంటే చూసుకోండి. కాశీ నగర పట్టణంలో రవీంద్రపురి అని చెప్పి ఒకటి ఉంది. బాబా కినారాంజీ ఆశ్రమం అనేది ఒకటి ఉంది. ఆ బాబా కినారాంజీ అనే ఆయన 1601లో పుట్టి 1771 దాకా ఆయన జీవించి ఉన్నాడు. 170 సంవత్సరాలు. ఓకే, ఆయన జీవించి ఉన్నటువంటి ఆ తరుణంలో, ఆ సమయంలో ఆయన చేయని పూజలు పునస్కారాలు లేవు, చేయనటువంటి దాన్ని ఏమంటారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేవు. అనేకం చేశాడు. భక్తుల కోసమే జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్పగా. ఓకే, ఆయన తలకు గురువు బాబా శివదాస్ అంటారు ఆయన. ఆయన అఘోరీనే, గృహస్థ సాధు. ఓకే, బాబా కినారాంజీకి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన గృహస్థ సాధు, అఘోరీనే. ఓకే, ఓకే. అఘోరీల్లో భార్య పిల్లలు ఉండరు అన్నది లేదు, ఉండొచ్చు అంటారు. ఉంటారు, ఉన్నా కూడా తప్పు కాదు. వెరీ గుడ్. ఓకే, అరవింద్ గారు, అరవింద్ అఘోరా గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అంటే ఎక్కువ నేను మాట్లాడి కూడా దలుచుకోలే. ఒక్కటి కూల్గా చెప్పేసి కావాలంటే నిష్క్రమిస్తాను మీరు చెప్తే. ఓకే, ఇక్కడ నేను ఇంతవరకు ఎన్నో ఇంటర్వ్యూలు, కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చాను. అందులో ఫస్ట్ సాక్షిలో ఇచ్చాను నేను. అందులో కూడా నేను చెప్పాను, అయ్యా నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అని కూడా నేను చెప్పినాను. మరి అఘోర అంటే బ్రహ్మచారిగానే ఉండాలని ఎక్కడ రూల్ ఉందండి? అవును, మీరు గృహస్థ అఘోరా కదా? అవునండి, సాక్షాత్తు నేనే స్వయంగా మీ కంటికి కనబడుతున్నాను. ఓకే, అరవింద్ గారు మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా అరవింద్ అఘోరా గారు? 73 అండి. 73. ఇప్పటికీ రోజు సాధన చేస్తారా? ఇప్పటికీ రెగ్యులర్ గా సాధన చేస్తూ ఉంటాను. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. పనులు, దానికి సంబంధించిన పనులు చేస్తుంటాను. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అండి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు చేసేసాను. ఓకే, అమ్మాయి మూలంగానేమో 2 మనమరాళ్ళు. ఓకే, అబ్బాయి మూలంగానేమో ఒక మనమరాలు, ఒక మనమడు. ఓకే, మీకు వంశవృక్షం కూడా ఉంది, పిల్లలు, వారి పిల్లలు అందరూ కూడా ఉన్నారు. మీరు ఓకే, ఓకే, నేను మళ్ళీ వస్తాను మీకు అరవింద్ అఘోరా గారు. ఓకే, శివస్వామి గారు, శివరుద్ర స్వామి గారు చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడింది అరవింద్ అఘోరాతో. ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి గురువు దగ్గర దీక్ష తీసుకొని ఆయన గృహస్థు అఘోరాగా ఉంటూ పిల్లల్ని కన్నారు, మనవలు కూడా ఉన్నారు.
సో ఇంకొకటి, అంగాన్ని శివుడికి అర్పించటం అనేది పురాణ కాలం నుంచి, రావణాసురుడు తన తలను నరుకున్న దగ్గర నుంచి మరికొంతమంది రాక్షసులు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైనా తపస్సులు చేసి నువ్వు నాకు కనపడకపోతే నేను తలను నరుక్కుంటాను అన్న ఆ శివభక్తుల గురించి కూడా చెప్పారు. మనకు శ్రీశైలంలో కూడా ఒకటి కనిపిస్తుంటుంది, ఒక ఏరియా అని చెప్తుంటుంటారు. అక్కడ శివుడిని చూసిన కళ్ళు ఇంకే వేటిని చూడకూడదని కళ్ళు దానం చేసేసేవారు అనేటటువంటి ఒక పురాణం కూడా చెప్తుంటుంటారు. సో ఇక్కడ అఘోరా కూడా తను ఇదిగో నా జెండర్ ఇది అని చెప్పుకునే ఒక ఐడెంటిటీని శివుడికి దానం చేసేసాడు. తర్వాత మామూలుగా తనకు నచ్చినట్టుగా తన సాధన చేసుకుంటూ బతుకుతున్నాడు. సో దీన్ని మనం తప్పు ఎలాగంటామని అంటున్నారు. మీకు అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఇప్పుడు మీకైతే అరవింద్ అఘోరా గారు ఏదైతే మీకు చెప్పారో ఇప్పుడు ఆ ప్రశ్న మీకు అంతకు ముందు కూడా మీరు వేసారు, నన్ను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఆన్సర్ రాలేదు, అంటే కరెక్ట్ ఆన్సర్ రాలేదు అక్కడ, అందుకే నేను అక్కడ ఆగాల్సి వచ్చింది. ఎందుకు రాలేదు కరెక్ట్ ఆన్సర్? నేను అడిగింది మీకు అర్థమైందా? అంగాన్ని ఇచ్చుకున్న వాడికి బ్రీస్ట్తో పని ఏంది అని అడిగాను మీకు, దాని సమాధానం అడగండి కదా మీరు. ఓకే, తప్పేంటి? పోనీ బ్రెస్ట్ పెట్టుకుంటే తప్పేంటి అంటవేంటి మిత్ర? నీకు నేను అడిగిన తప్పేంటి? నువ్వు నన్ను అడగకు. బీయింగ్ యాంకర్ గా నీవు అడుగు, నువ్వు ధర్మకర్తల్ని మీరు అనుకున్న పెద్దవాళ్ళని అందరినీ లైన్ లో తీసుకున్నప్పుడు మీరు అడగండి. నేను చెప్పిన ప్రశ్న నీకు ఆన్సర్ అప్పుడే ఇచ్చాను. ఎలా ఒక తత్వాన్ని తీసుకుని ఇంకో తత్వానికి పని ఏమిటి అంటున్నాను. ఆ ప్రశ్నకి జవాబు మీరు కూడా. స్త్రీతత్వంలో బ్రెస్ట్ అనేది ఉంటుంది కదా, అఘోరి చెప్పే మాట. స్త్రీతత్వంలో బ్రెస్ట్ ఉంటుంది కదా స్వామి, కదా? అలా స్త్రీతత్వంలో బ్రెస్ట్ ఉన్న వాళ్ళది మీరు అన్నట్టుగా పురాణాలు మీరు అన్నట్టుగా అందులో మీరు అన్నది నేను చూసాను. ప్రశ్న వేసేటప్పుడు కూడా ఆలోచనతో వేయండి స్వామి. ఈసుకుంటే తప్పేమిటి అని అంటే నేను అన్నది అది ఇవ్వడం తప్పని అనలేదు కదా నేను. అది ఇచ్చినాక మిగతా తత్వానికి మీ ఆడియో డిస్టర్బ్ అవుతుంది, మీ ఆడియో కట్ అవుతుంది. మీరు ముఖ్యమైన విషయాలన్నీ మాట్లాడకుండా స్వామి, మీరు అది తప్పేమిటి ఇది ఒప్పేమిటి అని అడుగుతున్నారు కదా. మీరు ఒక హ్యూమన్ గా ఆలోచించండి. శివరుద్ర స్వామి ఇక్కడ ఇక్కడ మాట్లాడుకుంటున్నది తప్పు, అఘోరి ఇది చేస్తే తప్పు అని అంటున్నారు. తప్పు కానిది చేస్తే ఒప్పే కదా, లేదంటే తప్పు కానిది చేస్తే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు అది తప్పా కాదా నాకు ఒకటి చెప్పండి. ఆయన బ్రెస్ట్ పెట్టుకోవడం తప్పా కాదా? తప్పు కాదని ఎవరన్నారు? అది ముమ్మాటికి తప్పే అని అంటున్నా కదా నేను. అలా ఆయన పెట్టుకొని స్త్రీతత్వంలోనే ఉండమంటున్నాం స్వామి. ఇప్పుడు పురుషతత్వంగా పెళ్లిలు తర్వాత నేను లోక కళ్యాణానికి వచ్చిన అన్న ఈ వర్షన్ ఎందుకు అంటున్నా నేను? ఉంటే ఏదో ఒక తత్వంలో ఉండాలి కదా. ఇప్పుడు అరవింద్ అఘోరా గారు మీతో ఏమన్నారు? ఒక తత్వానికి గృహస్థ అఘోర సాధనలో ఒక లక్ష్యము వంశ వృక్షము ఉందని ఎంత క్లారిటీగా మీకు చెప్పాడు. అంత క్లారిటీగా ఉన్నదా ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర? మీరు అది చెప్పండి కదా. ఆ క్లారిటీనెస్ కోసమే కదా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నది, నేను మిమ్మల్ని అడుగుతున్నది. ఇప్పుడు వేరే వేరే వ్యక్తులందరం మనం అందరం కలిసి మాట్లాడుతుంది ఏంటంటే అలా ఆయన తీసుకొని తలనే ఇచ్చుకోమని చెప్పండి, ఆయన అంగమే ఇచ్చుకోమని చెప్పండి. కానీ ఇచ్చుకున్న దానికి అర్థము బ్రీస్ట్ పెట్టుకున్నాక నువ్వు పురుషత్వం కాదు నేను స్త్రీతత్వంలో ఉన్నాను అన్నప్పుడు ఈ పెళ్లిల వ్యవహారము లోక కళ్యాణం అన్న పేరుతోని నేను అది చేశాను ఇది చేశానని చెప్పిన దానికి అర్థాలు ఏంది? మీరు అది కూడా చెప్పండి అంటున్నా కదా. శాసనంలో రాసిందా మరి? ఇది మీరు అన్నట్టుగా ఏదైనా శరీరంలో ఇచ్చేయచ్చు, గుండె కూడా ఇచ్చేయచ్చు, శరీరంలో తల కూడా ఇచ్చేయచ్చు, ఆ హక్కు ఉంది మనకి. కానీ దాని తర్వాత దాన్నే పాటించుకుంటూ పోయే హక్కు లేదా? దానికి వేరే వేరే అర్థాలు తెచ్చేసి అదే నిజమైన అర్థం అని అంటే నమ్మేయాలా? అది ధర్మం కాదు అంటున్నాను. ఎల్లూరి శ్రీనివాస్ సంఘం ఇయ్యడం గురించి అని నేను ఇంతవరకు కూడా ఎక్కడ ఆపలే. నేను అఘోరా తత్వంలో ఉన్న లక్షణ సాధిత్వాన్ని గురించి మాట్లాడాము. అలా ఎల్లు ఓకే, నువ్వు ధర్మంగా ఉన్నావు ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడకుండా ధర్మాన్ని ఉద్దేశించే మాట్లాడాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలు కూడా అవే కదా. కాబట్టి ఎల్లూరి శ్రీనివాస్ బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్న తర్వాత శ్రీతత్వంలోనే ఉండండి అంటున్నాను. అతను ఏ తత్వంలో ఉన్నాడు? ఇప్పుడు తత్వంలో ఉన్నాడు. మీకు తెలియదా శంకర్? ఆయన ఏ తత్వంలో ఉన్నాడు? పురుష తత్వంలోనే ఉన్నాడని చెప్తున్నారు కదా, నిన్ననే చెప్పారు కదా ఛానల్లో. ఇప్పుడు పురుషతత్వం అంటే ఏంటి?
పురుషతత్వం అంటే ఏమిటి? స్త్రీ యొక్క ఇవి ఈయనకి కాదు. పురుషతత్వం అనేది ఇప్పుడు గృహస్థ సాధనలో ఉండే వాళ్ళది పురుషతత్వం, అవునా కదా? ఆ గృహస్థ సాధనలో మరి ఆయన లేడు కదా. ఇప్పుడు అంగం ఇచ్చేసిన వాడు గృహస్థ సాధకుడు కూడా కాదు కదా. ఓకే, గృహస్థు కూడా కాదు. అప్పుడు ఇద్దరు స్త్రీలు, ఆయన అఘోరి స్త్రీతత్వంలోనే ఉన్నాడు, ఆమెతో మరో స్త్రీ కలిసి ఉంటే వాళ్ళు దాని పెళ్ళి అనుకుంటారు, వాళ్ళు ఏదోటి అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు అలా ఉండడం వాళ్ళ ఇష్టం. నేను అడుగుతుంది ఏంటంటే, ఈ సాధన లక్ష్యం అఘోరా అని పేరు పెట్టుకున్నప్పుడు సాధిత్వంలో అంటే శివరుద్ర స్వామి మీరు డ్రైవ్ చేస్తున్నారా? శివరుద్ర స్వామి అంటే మీరు డ్రైవ్ చేస్తున్నారా? డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారా? నేను లేదు, పక్కన వేరే వాళ్ళు, నేను కూర్చున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే స్వామి, సాధన లక్ష్యంలో ఇలాంటివి లేవు. మీరు అన్నట్టుగా గృహస్థ సాధువు అని చెప్పుకో, నువ్వు పెళ్లి చేసుకొని సంసారంతో ఉండవచ్చు, అది హక్కు. ఈ రోజు పీఠాధిపతులకి, బ్రాహ్మణులకి, పౌరహిత్యంలో చేసే అందులకి, సాధు సంతులందరికీ కూడా పెళ్లిలే ఉన్నాయి. ఆ విషయం వేరు. శ్రీనివాస్ విషయం వేరు. శ్రీనివాసు మొదట చెప్పింది ఏంది? నాగ సాధువు, హిమాలయ నుంచి వచ్చాను, తర్వాత అఘోర బ్రహ్మ విష్ణు పరమేశ్వర అన్నాడు, ఆ తర్వాత లోక కళ్యాణం అని అన్నాడు, ఆ తర్వాత స్త్రీ గురించి నేను రక్షణ కోసం వచ్చాను అన్నాడు, ఆ తర్వాత కులాంతర మతాంతర మాటలు వదిలిపెట్టేశాడు, వాళ్ళని వీళ్ళని ఏదో చేస్తా అని. ఇన్ని చేసిన తర్వాత ఆఖరికి ఏం చేశాడు? ఆయన గారు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి గొడవలు మొదలైనవి. ఆయన తాళి కట్టడం కూడా ఇక్కడ తప్పు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి నా మాట. తప్పల్లా సాధకుడు చేయాల్సినది ఆ తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి కావాల్సిన మర్యాదలకు అనుకూలంగా పోవడము. అర్థమైందా స్వామి? మీరు అన్నట్టుగా ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు చేసుకోవచ్చును, ఆ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి. కానీ ఇది ఎక్కడి హక్కు అంటున్నా నేను. దానికి అనుమతులు చాలా అవసరం కదా స్వామి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఓకే, ఇక్కడ చాలా యాంగిల్స్ కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక పర్సెప్షన్. వాళ్ళ జీవన విధానం ఒకటి, ఆయన అనుసరిస్తున్నటువంటి భక్తి విధానం రెండు, వాళ్ళు అనుసరించాలనుకుంటున్నటువంటి భక్తి కాకుండా మిగిలిన జీవన విధానం రెండు, వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక తప్పొప్పులు. సో ఇప్పుడు ఆమెతో కలిసి ఉండాలి అనుకుంటున్న మహిళ, వాళ్ళు పెళ్లి చేసుకున్నారో, ఒకవేళ ఇద్దరు స్త్రీ కాబట్టి సంసారం చేయడానికి అవకాశం ఉండదు, మీరు లెస్బియన్స్ అనుకుంటారో, ఇంకేమన్నా అనుకుంటారో. సో ఆయన చేసేటటువంటి సాధన ఏంటి? రోజు ఇన్ని గంటల పాటు శివతత్వంలో ఉన్న వాళ్ళు సాధన చేస్తారు. ఇక మిగిలిన సమయంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ స్త్రీలే, ఆమె స్త్రీ, ఆయన స్త్రీగా మారినటువంటి వ్యక్తి, ఆమె మేజర్. ఇప్పుడు ఆయనతో పెళ్లి చేసుకుని కలిసి ఉంటుందో, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటుందో, తాళి కట్టించుకుని కలిసి ఉంటుందో, రింగు తొడిగించుకుని కలిసి ఉంటుందో, ఆయనతో పాటు సహజీవనం కలిసి తింటుంది, కలిసి పడుకుంటుంది. ఇందులో ఏదైనా శాస్త్రోక్తంగా అంటే సామాజికంగా కాకుండా, సామాజికంగా కూడా అంటే చట్టబద్ధంగా తప్పు కాదు. సో ఎవరికైనా నష్టం కలిగించే విధంగా ఉందా వాళ్ళ జీవన శైలి? తల్లిదండ్రులకి నష్టం కలిగించట్లేదా? లవోదివో అని వాళ్ళు మొత్తుకోవట్లేరా అక్కడ? ఓకే, తల్లిదండ్రులకి కావాల్సిన నష్టము తల్లిదండ్రులే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల రోదనతోనే కదా అందరూ బయటికి వస్తున్నారు. వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరెందుకు పట్టించుకుంటారు? మీరు అన్నది 100% కరెక్ట్ శివస్వామి, మీరు అన్నది 100% కరెక్ట్. తల్లిదండ్రులకు గుండె మంటను కలిగించకూడదు. ఏదైనా మనం చెయ్యాలి అంటే ఇక్కడ మళ్ళీ చట్టం వేరు, నైతిక విలువలు వేరు. నైతిక విలువల జోలికి వస్తే మనం తల్లిదండ్రులకు క్షోభను పెట్టకూడదు. చట్టాల ప్రకారం నాకు మెజార్టీ వచ్చింది వెళ్ళిపోతాను అంటే అది మీ ఇష్టం. కానీ నైతికం అనేది ఒకటి ఉంటుంది. నైతికం ఏంటి అంటే తల్లిదండ్రుల కన్నీరు పెట్టించొద్దు, అది మంచిది కాదు జీవితానికి. అగ్రి చేయొచ్చు. కానీ వర్షిణి విషయంలో ఆ తల్లిదండ్రులే అఘోరాతో కలిసి పెళ్లి చేశారు. ఎందుకంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోనని అనుకున్నాను, ఎవరిని పెళ్లి చేసుకోనని అనుకున్నాను. అఘోరా వచ్చిన తర్వాత ఎలాగంటే ఏ తోడు లేకుండా ఉన్నావు కాబట్టి పోనీ ఈ తోడుతోనైనా ఉండు అని నా తల్లిదండ్రులే దగ్గరుండి పెళ్లి చేశారు అని వర్షిణి అంటోంది. చాలా మంచిది, చాలా మంచి ఆలోచన. అలా తల్లిదండ్రులే ఒప్పుకున్నారు కాబట్టి, తల్లిదండ్రులే పెళ్లి చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సమయం ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ కుటుంబ వ్యక్తులే వచ్చి పట్టుకుపోయారు అక్కడ ఉజ్జయిన్ దగ్గర నుంచి కదా. ఉజ్జయిన్ దగ్గర నుంచి పట్టుకుపోయిన తర్వాత పోలీస్ అధికారుల సమక్షంలోనే వచ్చిండ్రు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది చట్టపరమైనది అయితే పోలీస్ అధికారులు రాకపోయే వాళ్ళు కదా ఆ రోజు. చట్టపరమైనది ఇందులో కొన్ని అంశాలు అంటే తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు, ఇలా మానసికంగా మార్చాడు ఏదో చేసి అని అన్న దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం. సో చాలా మందికి బాధ కలిగిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు మీతో పాటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సో తల్లిదండ్రులను క్షోభ పెట్టి ఆమె అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంలోనే మీరు మాట్లాడుతున్నారు, రైట్?
తల్లిదండ్రులు పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు శ్రీనివాసుని వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అంటే, ఒక కొజ్జావాడు అంటుంది వాళ్ళ అమ్మ గట్టిగా, ఆయన కొజ్జవానికి ఎందుకు ఇచ్చారు, కొజ్జవాడు ఎక్కడ అంటుంది కదా, ఆ మచ్చని తీసేసుకోమంటారు శ్రీనివాసుని. మీరు అన్నారు కదా పురుషుడు అలా చేశాడు, స్త్రీ ఇలా చేశాడు అంటే, అక్కడ తల్లిదండ్రులే చెప్తున్నారు. కాబట్టి నేను ఒక సాధకుణ్ణి, బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చా, నాకు ఆయన మీద పర్సనల్ గా గెడ్జ్ ఉంది అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకు హక్కు ఉంది కదా అడగడానికి, నేను సైడ్ అయిపోతా. వాళ్ళ తల్లిదండ్రులకైతే మన సమాధానాలు ఇయ్యక తప్పదు కదా స్వామి. నిన్న వెళ్ళి కలిశారంట ఆ తల్లిదండ్రుల్ని, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారంట వర్షిణిని కూడా చూసి. ఎవరు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంట? వాళ్ళు నిజామాబాద్ లోనే ఎక్కడో ఉన్నారంట, వాళ్ళు వెళ్ళి కలిశారంట. తెలిసినట్టుగా ప్రూఫ్ ఇచ్చారా మీకు? చూసారా ఎక్కడైనా రికార్డింగ్ వచ్చిందా మనకి? ఓకే, అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళాడు. ఈ రెండు పక్కన పెడితే ఒక్కసారి, ఈ రెండు పక్కన పెడితే అంటే ఒకటి తల్లిదండ్రుల యాంగిల్, ఈ యాంగిల్, ఎందుకంటే వాళ్ళతో కూడా మనం నేరుగా మాట్లాడదాం ఒకసారి. ఈ మీరు శ్రీనివాస్ అంటున్న అఘోరిని అంటున్న ఆ వ్యక్తి తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. ఇక నాకు ఒక విషయం కావాలి. చాలామంది అఘోరి ఫేక్ అని అంటూ ఉన్నారు కదా, అక్కడ నాకు ఆయన ఏం ఆశించి ఫేక్ అంటే, ప్రతి ఫేక్ వెనుక ఒక లాభార్జన ఉంటుంది, ఒక స్వలాభం ఉంటుంది. ఈ అఘోరి ఫేక్గా ఉండే దాని వెనుక ఏ లాభాన్ని ఆశిస్తున్నాడు అన్నది నాకు క్లారిటీ కావాలి. బహుశా మీ ఉద్దేశమైనా ఊహ అయినా కూడా, బహుశా ఇదిగో ఈ వ్యక్తి ఇది ఆశిస్తున్నాడు, ఈ వ్యక్తి ముసుగేసుకుని పలానా లాభం కోసం ఆశిస్తున్నాడు, సో ఈ అఘోరి ఈ లాభాన్ని ఆశించి అంగాన్ని శివుడికి ఇచ్చేశాడు, ఈ లాభాన్ని ఆశించి అఘోరిగా ముసుగేసుకున్నాడు అనేది ఏమన్నా ఉందా? అది కావాలి నాకు. అది మీరు ఆయన అడగాలి స్వామి. అడిగాను, ఎందుకంటే అంటే అడిగాను, లేదు అని అన్నాడు. నాకు కూడా అఘోరిపై చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, గ్రిల్ చేశాను. అఘోరి నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు, ఇదే క్వశ్చన్ అడిగాడు, ఏమని? నేను ఫేకే, సో నా ఫేక్ వెనుక నేను ఆశిస్తున్న లాభం ఏంటి చెప్పండి అన్నాడు. సో నేను చాలామందిని అడిగాను, ఎవరైనా ఆన్సర్ చెప్తారేమోనని. నాకు అక్కడ ఆన్సర్ దొరకలేదు. నేను రెట్టించి అడిగాను ఫేక్ 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 అని. ఓకే, తప్పే అది స్వామి, మనము చేస్తున్న తప్పే అది స్వామి. ఇప్పుడు వేరే వాళ్ళని అడగండి, నా అంగం గురించి నేను ఎందుకు ఇచ్చాను అని అనడము, అలా అది చాలా తప్పు కదా స్వామి. అంటే నన్ను విమర్శించే వాళ్ళని అంటున్నాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, నన్ను విమర్శిస్తున్న అరవింద్ అఘోరా గారు ఏమన్నారు ఇందాక, ఆయన వర్డ్స్ మీరు రెస్పెక్టెడ్ గా విని ఒక మాట అంటే నాకు సగం పడింది. ఆయన ఏమన్నారంటే, ఒక అర్థంతో ఇచ్చారు, ఒక అర్థంతో పోయారు, ఒక అర్థంతో వచ్చారు అన్న విషయం చెప్పినప్పుడు అది ఉందండి అని అన్నాడు. అంటే అక్కడ డాక్యుమెంట్ ఉంది అని అర్థం కదా. ఏమని ఇచ్చాడు, ఫలానా తల ఇచ్చాడు, ఫలానా చేతి ఇచ్చాడు, ఫలానా వ్యక్తి అని ఒకటి ఉన్నది మన దాంట్లో అని ఆయన గారు ఉచ్చరించారు. ఇలా ఉన్నది మన దాంట్లో అని చెప్పిండు అరవింద్ అఘోరా గారు. ఇలా ఉంది మన దాంట్లో అన్నప్పుడు అక్కడ రాసి ఉండొచ్చు కదా, గురు పరంపరలో అది ఉండవచ్చు కదా అంటున్నాను. అంటే ఉన్నది కాబట్టి స్వామి శ్రీనివాసు అన్న విషయం కూడా రుజువు ఈ విధంగా ఉన్నదని చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇప్పుడు నాకంటే పెద్దవాళ్ళు 73 సంవత్సరాలు అని అంటే, నేను ఎక్కడ 33, 34 ఎంతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళు చెప్పారు. ఆ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల జీవితాన్ని చూశారనంటే అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడిండు కదా. ఆ అనుభవంలో శ్రీనివాస్ అనుభవం యాడ్ చేయండి, మరి విత్ ప్రూఫ్ మాట్లాడాలా వద్దా? ఓకే, అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అందరు అఘోరాలు కూడా ఇలా వాళ్ళ అంగాల్ని ఇవ్వరు. అఘోరాల్లో అంగం ఇవ్వటం అనేది కాదు, కానీ అంగం ఇవ్వటమో ఇంకొకటి ఇవ్వటం అనేది భక్తి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు, మళ్ళీ జుట్టు మొలవదు అని అంటే అందులో తలనీలాలు సమర్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు అని కొంతమంది అంటారు. కానీ ఇక్కడ జీవితంలో లైఫ్ అంతా ఇంతే అని తెలిసినప్పటికీ కూడా ఆయన అంగాన్ని ఇచ్చాడు అంటే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ఒక పాయింట్ కావాలి. శ్రీనివాస్ లైన్ లో తీసుకోండి, అప్పుడు శ్రీనివాసు నేను ఇద్దరు మాట్లాడుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని ఒక సాధకుడుగా ధర్మశాసనాల్లో ఏం రాసిందో నేను అదే చెప్పగలుగుతా, కానీ ఆయన మనసులో ఉద్దేశం ఎలా చెప్పగలుగుతా మిత్ర? నన్ను కలవలేడు, నాతో మాట్లాడలేడు, ఎంతసేపు ఈ ఫోన్ల ద్వారా, అంటే మనం ఈ ఛానళ్లలోనే కానీ ప్రత్యక్షంగా కలవలేము కదా ఇంతవరకు. సో నేను ఒకసారి ఓకే అంటే నేను ఇప్పుడు శ్రీనివాస్ నడవడిక వెనుక మోసం ఏమన్నా ఉందా? నేను చెప్తుంది అదే, మీరు శ్రీనివాసు నడవడి వెనుక మోసం ఏమున్నదా అని చెప్పేసి మీరు అడుగుతున్న దాంట్లో నిన్న మొన్న ఛానలైజేషన్ లో ఏం చూపిస్తున్నారు మీరు? నేను అడిగాను శ్రీనివాస్ అఘోరా, నేను అడిగాను ఆ లేడీ అఘోరా మీరు శ్రీనివాస్ అంటున్నారు, నేను అడిగాను, అతను ఇదే అడిగాడు, లేదు మీరు మోసం, మీరు ఫేక్, ఎంతమంది మిమ్మల్ని నమ్మట్లేదు, ఎందుకు మీరు ఎందుకు జనాల్ని తిడుతూ ఉన్నారు,
మీరు ఎక్కడికో వెళ్ళి అడవిలోనో హిమాలయాల్లోనో ఉండాలంట కదా అంటే ఇప్పుడు గృహస్థ అఘోర అరవింద్ కూడా అదే అన్నారు. అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, బయటికి రావచ్చు, మొక్కులు మొక్కుకోవచ్చు. శ్రీనివాస్ శివుడి కోసం మొక్కుకున్నటువంటి మొక్కు అది. ఆయన అఘోర అంటే ఏంటి అంటే ఇన్ని గంటల పాటు ఆయన రోజులో చేసేటటువంటి దీక్ష. మిగిలిన సమయంలో వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. అదేదో 5 పంచమకారాలు అనేదో చెప్పారు, మత్తు మగువ ఇంకా ఏవో మా అంటూ చెప్పుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మా అఘోరా తత్వంలో దీన్ని అఘోరాలు మాత్రమే అర్థం చేసుకుంటారని. అంటే ఇప్పుడు అఘోర ఏదైనా ఆశిస్తే ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుద్దా, చలికి ఎండకి కూడా తన శరీరాన్ని వదిలేసి ఏదో సుఖాన్ని ఆశిస్తే ఆ విధంగా ఉండగలుగుద్దా? సో ఇవన్నీ వదిలేసి వచ్చినటువంటి తన జీవన విధానం వెనుక ఏదో మోసం ఉంది అనడం కరెక్ట్ కాదు అని అరవింద్ అఘోర అంటున్నారు. ఎవరు మోసగారు, శ్రీనివాస్ మోసగాడు కాదు అని అనేది మనము జస్టిస్ చేయకూడదు అని అంటున్నారా? ఎస్, అవును. అతను మోసగాడా లేకపోతే ఆ మాటేనండి, మోసం చేశాడు శ్రీనివాసు, సమాజాన్ని ఈ విధంగా కాదు ఈ విధంగా తీసుకెళ్లాడు అని చెప్పి ఎవరు చెప్పలేరు ఇక్కడ. అంటే చాలా మంది అదే అంటున్నారు. అంటే శివరుద్ర స్వామి మీతో మాట్లాడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఇలాగే అంటున్నారు. ఇప్పుడు మీరు విజ్ఞులు కాబట్టి మీరు ఒక యాంగిల్లో చూస్తుంటుంటారు. అంటే ఏది లోక కళ్యాణం చేస్తానని వచ్చిన వాడు కళ్యాణం ఎలా చేసుకుంటాడు? తల్లి కూతుర్ల సంబంధం అని, ఇదేవురా తల్లి కూతుర్ల సంబంధం అని నాతోనే మాట్లాడిన వీడియో కాల్, నా దగ్గర ఆడియో కాల్ ఉంది. నాకు ఇద్దరు ఫోన్ చేశారు, వర్షిని శ్రీనివాస్ కూడా నాతో మాట్లాడారు గత వారం క్రితము. అప్పుడు వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డు నా మొబైల్లో ఏముంది, తల్లి కూతుర్ల బంధమే స్వామి, నాది పవిత్రమైన బంధము, నాకు ఎలాంటి కామ కోరికలు లేవు అని చెప్పాడు. ఆయన కామ కోరుకుంటే మాత్రం తీర్చుకోవడానికి అవకాశం లేదుగా. ఆయన అలా చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము అనేది నిన్న మొన్న టాపిక్. అంతకు ముందుకు వచ్చిన టాపిక్ అలా ఏమిటి, మేమిద్దరం సాధనలో వెళ్తున్నాము, ఇంకా 12 మంది 20 మంది వస్తారు, తర్వాత మేము సాధిస్తాము, మేము ఎక్కడైనా ఒక క్షేత్రంలో కూర్చుంటాము, మాది తల్లి కూతుర్ల బంధమే అని ఆయన వదిలిన వాడే ఇప్పుడు నా భర్త నా పిల్లలు అన్న వర్డ్ వచ్చిందంటే శ్రీనివాస్ ఏ సాధన చేస్తున్నాడు అని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం అడగండి. కరెక్ట్. ఓకే, ఆ వార్డు తను అనుంటే నేను దాని ఆ విషయంలో కూడా అంటే శ్రీనివాస్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? శివతత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకసారి ఒక విధంగా ఇంకొకసారి ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు అంటే మోసపూరిత మాటలే అని అంటారు మీరు, రైట్? ఓకే, మోసపూరితమైన మాటలో నా మాట వినండి స్వామి, నాకు సమయం లేదు, నేను కొంచెం దూర ప్రయాణంలో ఉన్నా. ఓకే, ఒక కన్క్లూజన్ ఇస్తాను. శ్రీనివాస్ ని కూర్చోబెట్టి నన్ను పిలవండి స్వామి, ఇంకెంత మంది గురువులు వస్తారో వాళ్ళందరినీ పిలవండి. అప్పుడు మనకి ఈ గూడుపుటానము, ఒక సాధు సంతుల యొక్క ఈ బాధ, శ్రీనివాస్ యొక్క బాధ, ఆ వర్షిని అమ్మా నాన్నల బాధ, అందరి బాధ ఒక్కసారి విరగడైతది. మీరు ఆ యొక్క అరేంజ్మెంట్ చేసి పెట్టండి పోలీస్ స్టేషన్. ఓకే, ఒక పని చేద్దాం అయితే. ఓకే, ఆ అఘోరాని, శ్రీనివాస్ అఘోరాని, వర్షిని, అరవింద్ అఘోరాని, మిమ్మల్ని అందరినీ కూడా పిలుద్దాం. సో ఎవరు అపోహల్లో ఉన్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, వాస్తవం ఏంటి అన్ని కూడా మీరు అదొక్కటి చేయండి, కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఒకటేసారి బంచ్ ఆఫ్ సెటప్ ఉంటుంది, బంచ్ ఆఫ్ డిస్కషన్స్, బంచ్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి, ఒకటేసారి కన్క్లూజన్ వస్తుంది. ఓకే, షూర్, ఖచ్చితంగా చేద్దాం. ఓకే అండి, సరే, నేను కూడా అఘోరతో మాట్లాడతాను. అఘోరాని స్టూడియోకి పిలుద్దాం, మిమ్మల్ని కూడా పిలుస్తాను. సో అందరం కూర్చుని దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కన్క్లూజన్ తీసుకుంటాము. నేను మీతో మళ్ళీ మాట్లాడతా. శ్రీనివాస్ గారు లైన్ లోకి వస్తే నన్ను లైన్ తీసుకోండి ప్లీజ్. తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. శివరుద్ర స్వామి కూడా చెప్తున్నారు, ఒకవేళ అఘోరాన్ని తీసుకోవాలి అంటే అఘోరా గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి కొంచెం విరుద్ధంగా ఉంది. ఆయన మోసగాడని నేను అనలేదు, ఆయన మోసం చేస్తాడని నేను అనలేదు. కానీ ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అంటే శ్రీవర్షిని గురించి ఇప్పుడు ప్రధానంగా శ్రీవర్షిని చుట్టూ తిరుగుతోంది. గతంలో మాది తల్లి కూతుల బంధం అని అన్నారు, ఇంకేదో బంధం అన్నారు, కానీ ఇప్పుడు భార్యాభర్తల బంధం అని ఎలాగంటారు? వీటిపైన అనుమానాలు ఉన్నాయని శివరుద్ర స్వామి అంటున్నారు. కానీ బాలకృష్ణ స్వామి మాత్రం మధ్యలోనే వెళ్ళిపోయారు. కొంత వివరణ ఆయన కూడా ఇచ్చుండుంటే బాగుండేది. కానీ అఘోరా అంటుంది ఏంటి అంటే అఘోరి అండ్ ఈ అఘోరి కూడా మనకి అరవింద్ అఘోరి ఏమంటున్నారంటే అఘోరాలకు గృహస్థు ధర్మాన్ని పాటించవచ్చు. గృహస్థు ధర్మం అంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, సాధన కూడా చేయొచ్చు అని.
అఘోరాలంటే చాలామంది అనుకుంటున్నట్టుగా ఎక్కడో మంచు కొండల్లో కూర్చునో, అడవుల్లో కూర్చునో, ఆశ్రమాల్లో కూర్చునో బయటకు రాకుండా ఉండిపోరు. ఇవన్నీ చేసుకోవచ్చు, నేను కూడా అవి చేసుకుంటాను నేను. కానీ అంగాన్ని ఎందుకు ఇచ్చేశాడు అని అంటే, రావణాసురుడు దగ్గర నుంచి మనం చూస్తే మనం ఏదోటి దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాం. అలాగైనా తన ఐడెంటిటీని కూడా సమర్పించేశాడని, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తలనీలాలు కూడా సమర్పిస్తుంటుంటాం, ముక్కులు సమర్పిస్తుంటుంటాం. అలాగే ఆయన తన అంగాన్ని ఇచ్చేశాడు. ఇంత త్యాగం ఎవరైనా చేస్తారని. హిమాలయాలకు వెళ్ళి అలాంటి మంచు కొండల్లో సాధన చేస్తే ఒక అఘోరీ సాధన ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అరవింద్ అఘోరా అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా, ఒకవేళ అఘోర మోసగాడే అయితే శ్మశానంలో పడుకోవాల్సిన అవసరం ఏంటి, ఆ చిప్పల్లో తినాల్సిన అవసరం ఏంటి, ఈ లైఫ్ స్టైల్లో ఉంటూ ఎవరిని మోసం చేయగలడు అని అరవింద్ అఘోరా అంటున్నారు. ఒకసారి మన అఘోరాని కూడా స్టూడియోకి వెళ్తాం, ఎందుకంటే ఎక్కువ మంది అఘోరీ విషయంలో అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈ లేడీ అఘోరీని కూడా మన స్టూడియోకి పిలుద్దాం, అండ్ మిగిలిన స్వామీజీని కూడా పిలుద్దాం. అసలు వాస్తవం ఏంటో ఆ రోజు మనం తేల్చేద్దాం. ఈలోపు మీరేమనుకుంటూ ఉన్నారు? అసలు అరవింద్ అఘోరీ తత్వం గురించి చెప్పిన విషయాలను బట్టి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.